अंदर मुगट राजीव गांधी गणेश नायकत्व अनिल कुमार यादव नायकत्व మధ్యలో పోతున్నారు తెలుగు నాట్యం చూసేసి ఇప్పుడు బయట చేసుకుంటా నడువు మళ్ళా మీరు ప్రజలకి ఏం చెప్తారు, ఏ విధంగా చైతన్యం చేస్తారు? హైదరాబాద్లో కూడా బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి. అందరికీ మీడియా మిత్రులకి నమస్కారం. ఇక్కడ ఈరోజు సిగ్నేచర్ క్యాంపెయిన్లో అత్యధిక శాతంగా పాల్గొన్న కంటోన్మెంట్లో ఉన్న అందరు నాయకులకు కార్యకర్తలకు అదే మాదిరిగా ఈరోజు ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఏదైతే సిగ్నేచర్ క్యాంపెయిన్ అవుతుందో ఈ క్యాంపెయిన్కి ముఖ్య అతిథిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్ గారు, అదే మాదిరిగా సికింద్రాబాద్ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మరియు రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ, ఈరోజు మనందరికీ తెలుసు భారతదేశంలో ఏం జరుగుతుంది. ఈ ఓట్ చోరీ చేసి
ఎలక్షన్ల గెలిచి ఇలా పరిపాలిస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు దేశమంతటా ఈ ఓటర్ అధికార్ యాత్ర అని కూడా యాత్రలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మనకందరికీ గతంలో కూడా ఒక నెలన్నర క్రితము పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏ విధంగా దేశంలో బీజేపీ పార్టీ వాళ్ళు ఎన్నికలలో ఓట్ చోరీ చేస్తుర్రు, ఏ రకంగా ఓట్ చోరీ చేస్తుర్రు, ఒకే వ్యక్తికి 5 చోట్ల ఓటు ఉండడం, ఈ రాష్ట్రంలో ఓటు ఉంటుంది, పక్క రాష్ట్రంలో ఓటు ఉంటుంది, ఈ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉంటుంది, పక్క కాన్స్టిట్యున్సీలో ఓటు ఉండి వాళ్ళు ఎలక్షన్ అయితే ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ప్రతి ఎలక్షన్లో ఓటు వేసి ఇట్లా లక్షల మందిని వాళ్ళు తయారు చేసి ఎలక్షన్ అనగానే అక్కడికి వెళ్ళి ఓటు వేసే విధంగా చూసుకుంటారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న పద్ధతి. భారతదేశ రాజ్యాంగంలో ప్రజలు ఎన్నుకున్న అధికారంలో ఉండాల్సిన పార్టీ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే ఉండాలి. అలాంటిది ఓట్లు దొంగలించి ఎవరు ఇష్టంకి వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ పద్ధతి మంచిది కాదు. ప్రజలు మనోభావాలు దెబ్బతిన్న విధంగా, ఓటరు మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఈ వ్యవస్థ మారింది. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో ఒక ఇండిపెండెంట్ పార్టీ అయిన ఎలక్షన్ కమిషన్ వారు డైరెక్ట్గా డిసిషన్ తీసుకొని ముందుకు పోవాల్సిన సమయంలో వారు అలా కాకుండా బీజేపీ పార్టీకి ఒతాసు పలుకుతూ బీజేపీ నిన్న కూడా మనం చూస్తే బీహార్ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కాక ముందుకే అక్కడ మహిళలకి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఒకటే రోజు ముందు కొన్ని గంటల ముందే డబ్బులు వేసిరంటే వాళ్ళు కుమ్మక్కైన దానికి నిదర్శనం. అదే మాదిరిగా మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా షెడ్యూల్ కన్నా ముందు మహారాష్ట్ర ప్రజల అకౌంట్లో కూడా డబ్బులు వేయడం, ఇదంతా ఓట్ల గురించి డబ్బులు ఇచ్చిన విధంగా వీళ్ళ వ్యవహారం ఉంది. అంతేకాకుండా ఇక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కంటోన్మెంట్ కూనీ చేస్తుంది. ఎలక్షన్ పెట్టకుండా ఒక నామినేటెడ్ మెంబర్ని అపాయింట్ చేసుకుంటూ సుమారు 5 సంవత్సరాల నుంచి ఇటనే కార్యాపన చేస్తూ ప్రజలు వెయిట్ చేస్తున్నట్టు ఎన్నికల్లో వాళ్ళ హక్కుని వినియోగించుకొని వారు కోరుకున్న నాయకుడు పరిపాలించే విధంగా ఉండాలని ప్రజలు ఆశిస్తుంటే వీరు ప్రజలకు అనుగుణంగా వ్యతిరేక విధంగా వ్యవహారం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో ప్రజల హక్కులని కాపాడడానికి, ఓటు హక్కుని కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, దానికి మన కంటోన్మెంట్ నుంచే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఈచ్ అండ్ ఎవ్రీ కార్యకర్తకు నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు కూడా ఇది పబ్లిక్ చేయడానికి విచ్చేసినందుకు, కవర్ చేసి పబ్లిక్ చేయడానికి విచ్చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ కంటోన్మెంట్లో బాలంరాయిలో స్టార్ట్ అయింది. ప్రతి వార్డులో కూడా మీరు చూశారు మాకు క్యాంపులు ఎలా ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి చోట ఏర్పాటు చేసి సుమారు 30 నుంచి 40 వేల మందిని ఈ యొక్క క్యాంపెయిన్లో భాగస్వామ్యం చేసి మాది అత్యధికంగా రాష్ట్రంలో ఉంటాడు చూసి ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు 5 కోట్ల సంతకాలు సేకరణ చేసి ఇవి చేయాలనుకుంటుండో దాని మీదనే మేము కూడా భాగస్వామ్యమై రాహుల్ గాంధీకి తోడై ఉంటామని మాటిస్తున్నాం. ఇంకా కంటోన్మెంట్ కన్నా భారీ మెజారిటీ తోటి జూబ్లీహిల్స్ క్యాండిడేట్ కూడా గెలుస్తారు. సేమ్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఏదైతే రిజల్ట్స్ వచ్చిందో అదే రిజల్ట్స్ అక్కడ కూడా రిపీట్ అవుతుందని చెప్తున్నాను. ఎక్కడ లేని విధంగా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ ప్రజలు కూడా గమనించారు. గత 11 సంవత్సరాలు ఏదైతే వాళ్ళది ఉండనో 10 సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడు గెలిచింది. మళ్ళీ ఒకసారి వాళ్ళ వ్యవహారం, వాళ్ళ పరిపాలన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఈ 22 నెలల్లో ఎంత డెవలప్మెంట్ అయింది. ఈ ఒక 1 మంత్ 2 మంత్లోనే 3 మంత్రులు అక్కడ ఉండి అనేక డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇదే మాదిరిగా ముందు డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఈసారి జూబ్లీహిల్స్ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆశీర్వాదిస్తారు. డెవలప్మెంట్కి, విజన్కి వాళ్ళ ఓటు అనేది కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు